హై వ్యూవర్స్, ఈరోజు జాతీయ అవార్డులు ప్రకటించారు. మన 5 తెలుగు సినిమాలు 7 అవార్డులు కొల్లగొట్టాయి. ముందు భగవంత్ కేసరి, హనుమాన్, బలగం, బేబీ, గాంధీ తాత, గాంధీ చెట్టు ఏదో ఉండే అది. ముందు భగవంత్ కేసరి, బ్రో డోంట్ కేర్. ఒక ఆడపిల్ల భయపడుతున్నటువంటి దశ నుంచి ధైర్యంగా ఎదుర్కొనేంత వరకు దేనైనా ఫేస్ చేసేటట్టు ఒక ఆడపిల్ల ఎలా ఎదిగింది, ఆ ఆడపిల్లకి అండగా ఒక మనిషి నవుడు ఎలా ఉంటాడు, మగోడి బాధ్యత ఏంటి, సమాజంలో ఎలా బతకాలి ఏంటి అద్భుతంగా సినిమాలో చూపించారు. అనిల్ రావిపూడి మంచి కామెడీ టైమింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక యాక్షన్ సినిమా తీసి సూపర్ అనిపించాడు. ఈ జనరేషన్లో కొంచెం ఎగిలితనంగా ఉన్నది కొంచెం బెటర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు భగవంత్ కేసరి చూసాక అనిపించింది కదా, సూపర్ అబ్బా అనిల్ రావిపూడి అనిపించింది. సో విషయం ఏంటి మరి, జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది భగవంత్ కేసరి, బాలకృష్ణది. ఓకే, నెక్స్ట్ బేబీ సినిమా ఉందా, అందులో ఉత్తమ మేల్ సింగర్ ప్లేబ్యాక్ అన్నట్టు రోహిత్కి ఇచ్చారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా బేబీ సినిమాకు వచ్చింది. నిజం స్క్రీన్ ప్లే మాత్రం సూపర్ ఉంటుంది. సో బేబీకి 2 అవార్డులు. హనుమాన్ మూవీకి సంబంధించి బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్, స్టంట్స్ అన్నప్పుడు ఫైట్ సీన్స్ లైక్ అలా. ఈవెన్ బెస్ట్ యానిమేషన్ అన్నప్పుడు కూడా హనుమానికే వచ్చింది. ఇక గాంధీ తాత చెట్టు ఏదో ఉంది కదా, ఆమె బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ ఆర్ యాక్టర్ అన్నట్టు సుకృతి, మన శుక్రవారం పాప, ఆ అమ్మాయికి ఇచ్చారు. నెక్స్ట్ బలగం, ఊరు పల్లెటూరు, అసలు ఎంత బాగుంటుంది సాంగ్. అసలు కాసర్ల శ్యామ్ అద్భుతంగా రాశాడు. బెస్ట్ సాంగ్ అన్నట్టుగా ఆ సాంగ్కి అవార్డు వచ్చింది. బలగం మూవీలో ఊరు పల్లెటూరు సాంగ్కి, కాసర్ల శ్యామ్కి, భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రం, అండ్ హనుమాన్ బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ అండ్ బెస్ట్ యానిమేషన్, అండ్ బేబీకి సంబంధించి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లే, బలగం ఊరు పల్లెటూరు. నెక్స్ట్ సుకృతికి వచ్చేసి బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్. సో ఓవరాల్గా 7 అవార్డులు జాతీయ చలనచిత్ర అవార్డులు ఈసారి మన 5 తెలుగు సినిమాలు 7 అవార్డులు కొట్టేశాయి.